నమస్కారం సిటీ తెలంగాణ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలతో నేటి సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మమస. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ముస్లిం సోదరులు రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్రావు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దలు ఖురాన్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్గా ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు మాట్లాడుతూ ముస్లిం సోదరీమణులంతా పండుగ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లాహ్ దీవెనలు పొందాలని అన్నారు. आपके सामने है सामने पूछो ముస్లిం అన్నదమ్ములకు అక్క చెల్లెలకు అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. 30 రోజులు ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష విరమించి ఈరోజు రంజాన్ పండుగ సెలబ్రేట్ చేసుకున్న ముస్లిం సోదరులందరికీ మరొకసారి శుభాకాంక్షలు. వాళ్ళకు సంబంధించిన మటుకు ఎప్పుడైనా కూడా ఏ రకమైన సమస్యలను అన్ని సమస్యలు పరిష్కరించు. ఈ దేశంలో హిందూ కానీ, ముస్లిం కానీ, సిక్ కానీ, కసాయి కానీ అందరం కలిసి తీసుకుపోయేది, అందరం కలిసి ఒకటే అన్నదమ్ముల యొక్క కలిసిమెలిసి ఏదైతే భారతదేశాన్ని, హిందుస్థానాన్ని నిర్మించుకున్నామో దాన్ని కాపాడడం కోసం ఈరోజు ఉన్న పరిస్థితులను బట్టి అందరూ కలిసిపోవాల్సిన పరిస్థితులు. గంగా జమున తహజీబ్ యొక్క శాంతి, అన్ని రకాల శాంతి అనేది అవసరం ఈ దేశానికి. అన్ని కలుపుకోవడానికి అందరూ కూడా సహకరించాలని అన్ని మతాలు కూడా సహకరించి అందరం కలిసి ఈ దేశాన్ని ముందు తీసుకోవాలి, రాష్ట్రం తీసుకోవాలి చెప్తూ మరొకసారి ముస్లిం సోదరులు అసలు మా హిందూ రంజాన్ శుభాకాంక్షలు. 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ తైబజార్ పేరు మీద బీద వాళ్ళను, ఈ పండ్ల బండ్లను ఎవరైతే కూరగాయలు ఊళ్ళకి వెళ్ళి నెత్తి మీద బుట్ట పెట్టుకొని తీసుకొస్తారో వాళ్ళను హరాస్మెంట్ చేస్తూ అడ్డదిడ్డం దోసుకుంటున్న ఆ వ్యవస్థను నిర్మూలించి తైబజార్ ఈ రోజు నుంచి పనిచేయడం జరిగింది. ఏ రకమైన ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకునే ప్రసక్తి లేదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బాగా బీద వాళ్ళు, పండ్ల బండ్లు కానీ, లేకపోతే ఈ కూరగాయలు కానీ, లేకపోతే ఇంకా మిగతా ఎవరైనా కూడా ఈ తైబజార్ అనేది ఒక రకమైన రాక్షసత్వం, అమానుషం. ఖచ్చితంగా దాన్ని ఈరోజు నుంచి తీసేసినాం. కాగా మంచిర్యాల జిల్లాలో మైనార్టీ సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దలు ఖురాన్ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ ఈద్గా ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లాహ్ దీవెనలు పొందాలని మత పెద్దలు అన్నారు. रमज़ान शरीफ में पूरे महीने अल्लाह के बंदे रोज़े रखने के बाद अल्लाह ताला की तरफ से मुसलमानों को एक इनाम की शक्ल में अल्लाह ने ईद अता फरमाया, और वो ईद उल फितर भी और ईद उल अधा, ये 2 ईदें हैं. लिहाजा मुसलमान एक जगह जमा होकर के ईद उल फितर की नमाज़ अदा करते हैं, और ईद उल फितर की नमाज़ अदा करने के बाद ईदगाह से अपने घरों तक जब वो जाते हैं या अपने घर की तरफ जाते हैं तो रमज़ान शरीफ में 30 दिन रोज़ा रखने के बाद अल्लाह की तरफ से जो इनाम उसे मिलता है, उन इनामों को अपने दामन में समेट कर फिर वो अपने घर की तरफ जाता है. ये एक बहुत बड़ी खुशी की बात है. अल्लाह की तरफ से बहुत बड़ा इनाम है. अल्लाह ताला से दुआ है, अल्लाह ताला तमाम मुसलमानों को और हमारे मुल्क हिंदुस्तान के अंदर जितनी भी कौमें हैं, अल्लाह ताला सबको खुशियाँ अता फरमाए, और हमारे मुल्क के अंदर अल्लाह ताला अमन व शांति, सुकून अता फरमाए, ताकि सब एक और सब नेक होकर इस मुल्क के हिंदुस्तान के अंदर जिए और जीने दें. अल्लाह ताला सबको अच्छा रखे. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే రంజాన్ అంటే ఒక పెద్ద పండుగ ముస్లింలకు, దీన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నటువంటి సందర్భం. ఈరోజు ఏదైతే నెల వంకను చూసి 30 రోజుల పాటు కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు ఉంటారు. ఈ యొక్క దీక్షల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదవాడు పడుతున్నటువంటి బాధలు, పేదవాడు ఏ విధంగా అయితే ఆకలితోని తల్లడిల్లిపోతుండో దానిని గ్రహించుకొని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు తాలా అలైహి వసల్లం
మరి ఈ యొక్క ఉపవాస కఠోరమైనటువంటి దీక్షలు పెట్టడం. ఎందుకంటే ఉదయం 4:30కు భోజనం మేము తిన్న తర్వాత ఉదయం 4:30 నుంచి మొదలుకుంటే సాయంత్రం 6:30 వరకు కూడా పచ్చి నీళ్లు కూడా తాగకుండా ఊము మింగకుండా మరి వారి దేవుని యొక్క అల్లా యొక్క కృప వల్ల మేము అందరం కూడా నెల రోజులు ఉపవాసం ఉండి మళ్ళీ చంద్రుని వంకను చూసిన తర్వాత మళ్ళీ ఒక ఈదుల్ ఫితర్ నమాజ్ అనేది ఈద్గాలో మేము నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు పేదవారికి ధర్మం చేయడం, దానం చేయడం. ఎందుకంటే ప్రతి ఉన్నవాళ్ళు ధనవంతులు కూడా ప్రతిరోజు వాళ్ళకి పండుగ పైసలు ఉన్న వారికి పేదవాడు తిందామంటే కూడా ఆకలికి తల్లడిల్లు పోతున్న పరిస్థితిని మరి దృష్టిలో ఉంచుకొని గతంలో ఈ విధంగా జరిగే ప్రభావం ఉంది కాబట్టి మరి ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా పేదవారిని కూడా ధర్మ దానాలు చేయాలనే ఒక మంచి ఆలోచనతోని ముహమ్మద్ ప్రవక్త గారు ఒక ఇస్లాం అనేది మరి యొక్క పుట్టడం జరిగింది అరబ్ దేశంలో. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ముస్లింలు పేదలకు దాన ధర్మాలు చేస్తూ వారు ఉపవాస దీక్షల నుండి పూర్తిగా ముగించుకొని ఈరోజు ఈదుల్ ఫితర్ నమాజ్ను చేసుకొని మరి అలాయ్ బలాయ్ చేసుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం ఇది ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. కాగా రంజాన్ పండుగ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని ఈ సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో రంజాన్ పండుగ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రంజాన్ తోఫాలు సామూహికంగా భోజన కార్యక్రమాలు ఉండేవని ఈసారి అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. నెల మాసాలు మీరు చేస్తున్న మరి మస్జిద్లో చేస్తున్న ప్రార్థనలు ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండటానికి ఎంతో ఉపయోగపడుతున్న సందర్భాలు. మరి సందర్భంలో పెద్ద ఎత్తున ఇక్కడ మంచిర్యాలలో ఉదయం నుంచి మేము ముస్లిం సోదరులు వెళ్ళడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇమాముల మౌజూదులకి వారికి కాస్తగోతో జీవనోపాధి ఇచ్చిన సందర్భాలు, దాన్ని మరి ఒకనాడు 5,000 ఉంటే దాన్ని పెంచిన సందర్భాలు. అదే కాకుండా దాదాపు 8-9 సంవత్సరాల నుంచి మైనార్టీ ప్రభుత్వం ఈ సందర్భంలో మైనార్టీ సోదరులంతా మన ప్రాంతం అంతా హిందూ ముస్లిం బాయ్ అనే దిశగా మరి చెప్పడం జరుగుతుంది. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ సాధికాన విషయాలు కానీ మసీద్ కాడ కానీ తర్వాత అన్ని మసీదులలో బోర్లు కానీ మోటార్లు కానీ ఆఖరి సఫర్ కానీ ఇవన్నీ మరి ప్రభుత్వ పరంగా మున్సిపల్ పరంగా చేసింది మరి ఆనాటి ప్రభుత్వం, ఆనాటి పాలక వర్గం అనే మాట చెప్తూ ఈ సందర్భం మరొకసారి రంజాన్ సందర్భంలో ముస్లిం సోదరులకు మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. మీరంతా సుఖంగా సంతోషంగా నిండుగా రేళ్ళు బతికే దిశగా అల్లా ఆశీస్సులను కోరుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్స్, ముఖ్య నాయకులందరికీ పేరు. రంజాన్ పర్వదిన వేడుకలను సిసిసి నస్పూర్లో ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పండుగ సందర్భంగా గురువారం ఉదయాన్నే సిసిసి టౌన్షిప్, గాంధీనగర్, ఫ్లిడ్ కాలనీ, విలేజ్ నస్పూర్ ఈద్గాల వద్దకు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఈద్గాల వద్ద ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ రవికుమార్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఈద్గాల వద్దకు వచ్చి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సిసిసి జామే మస్జిద్ ఈద్గా వద్ద ముస్లిం మత పెద్ద ముఫ్తీ ఇమ్రాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జామే మస్జిద్ అధ్యక్షులు మహమ్మద్ మౌలానా, ఆర్కేఫై గని, మేనేజర్ అబ్దుల్ ఖదీర్, మండల పంచాయతీ అధికారి సఫ్దర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ईद उसके लिए है जो आज के दिन अल्लाह से
కాగా చెన్నార మండలంలోని కవ్వాల్ గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో నియమనిష్టలతో కఠిన ఉపవాస దీక్షలు చేసి రంజాన్ మాసం మొత్తం భక్తి శ్రద్ధలతో మొదలవుతారని వ్యాఖ్యానించారు. ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పంటలు బాగా పండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మరి వారందరికీ కూడా సుఖ సంతోషంతో ఉండాలని, పంటలన్నీ కూడా బాగా పండాలని, ఆరోగ్యంతో వారందరూ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఖానాపూర్ నియోజకవర్గం ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ మాసం సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కాగా మంచిర్యాల జిల్లా లక్షట్పేట పట్టణ కేంద్రంలో ముస్లిం సోదరులు పండుగలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉదయాన్నే లేచి పుణ్యస్నానాలను ఆచరించి ఈద్గాల వద్దకు చేరుకొని ముస్లిం పెద్దల ప్రవచనాలతో ప్రత్యేక నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో రంజాన్ పండుగ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈద్గాల వద్దకు వెళ్లి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని రామకృష్ణాపూర్ ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన ముస్లిం మైనార్టీ సోదరులు పాత పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఈద్గాలో గురువారం ప్రత్యేక ప్రార్థన చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఈద్గాల ప్రార్థనలో ముస్లింలతో పాటు పాల్గొన్నారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు అలహిబలహి చేసుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా కమిటీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎండి సలీం, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రభుత్వంతో సింగరేణి అధికారులతో మాట్లాడి మసీదుకు ఆర్సీ బిల్డింగ్ పర్మిషన్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో మాట్లాడి నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈద్ ముబారక్. ఈద్ చాలా ముఖ్యమైన ఫెస్టివల్ ముస్లిం సోదరులకు. ఇక్కడ అందరు ముస్లిమ్స్ కూడా వాళ్ళు కొత్త బట్టలు వేసుకొని ఏదైతే ఒక నిర్ణయాలు తీసుకుంటారో మేమందరం కూడా అందరికీ మంచిగా చేయాలని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఇది ఒక మా పెద్ద ఫెస్టివల్ ముస్లిం సోదరులకు. నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ కంపౌండ్ వాల్ కోసము, షాదీఖానా కోసము అన్ని చోట్ల కూడా మందమరిలో, ఇక్కడ చెన్నూరులో ముస్లిం సోదరులకు ఎక్కువ నిధులు కూడా కేటాయించడం జరిగింది. నేను వారికి అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏదైతే ఇచ్చినారో ఈ రిప్రజెంటేషన్లో అన్నీ కూడా అమలు చేసి ముస్లిం సోదరులకు అందరికీ కూడా సంతోషం. हम उससे पहले भी 5 साल हमारे दूसरे एमएलए साहब थे, कभी भी मुसलमानों के ईद में इफ्तार में कभी भी शिरक नहीं किए, कभी नहीं आए। सो हम लोगों को इतना इग्नोर किया गया कि मुसलमानों को दिलों को बहुत दुख दिया गया। पहली बार जो एमएलए बने साहब, एमपी बने थे, कभी भी जो है मुसलमान भाइयों के साथ इनका प्यार मोहब्बत हम देखा गया, इनको जो है सराहना तारीफ़ किया जाएगा। और जो है हम लोगों के कई बुज़ुर्ग लोग यहाँ पर है, इनके पिताजी जो विवेक वेंकट स्वामी के पिताजी वेंकट स्वामी जी उनको भी वोट देने का हमको मौका मिला और एमएलए साहब को भी वोट देने का मौका मिला। अब जो है गड्डम वंशी साहब को भी वोट देने का जो मौका मिला हमारे रामकृष्णापुर वालों को, हम सब सच्चे दिल से रमज़ान में हम लोग सब रोज़े रह के हम लोग आपको वादा कर रहे हैं कि गड्डम वंशी साहब को पेद्दापल्ली पार्लियामेंट कॉन्स्टिट्यूंसी से 3.5 लाख वोटों से ज़्यादा हम जिताएंगे। पूरे जितने भी मीम भाई है हम सब आपके साथ है। आप हमारे छोटे जो प्रॉब्लम्स है उसको सॉल्व करने के लिए हम आपको एक रिप्रेजेंटेशन दिए। कई दिनों से हमारे ईदगाह का कंपाउंड वाल का काम नहीं हो रहा था और जो है हमारे खबरस्तान भगत सिंह नगर में खबरस्तान है उसका कंपाउंड वाल का भी काम नहीं हो रहा था। एक थोड़े 2-3 बोर आंदा लाना है और मदीना मस्जिद का कंस्ट्रक्शन के लिए सिंगरेनी जो गवर्नमेंट जो है सिंगरेनी हमको परमिशन नहीं दे रहा। 1 साल से जो है हमारे पास पैसा हम इकट्ठा करके रखे हैं, लेकिन मदीना मस्जिद का कंस्ट्रक्शन के लिए वो रोक है। आपके ज़रिए वो रोक को भी दूर करके आने वाले दिनों में पार्लियामेंट इलेक्शंस के बाद जो कुछ भी आपसे होगा हमको मदद करने के लिए हम सच्चे दिल से आपको वेलकम कर रहे हैं सर। हम लोग मुसलमान भाई है, एक बार वादा करें तो ज़िंदगी भर हम आपके काका के फैमिली के साथ रहेंगे बोल के वादा कर रहे। गड्डम वंशी सर को भी जो है दिल में रख के हमारा बेटे का जैसा हम जिता के आपको पार्लियामेंट को भेजेंगे बोल के हम
కాగా క్యాతన్పల్లి మున్సిపాలిటీ జనతా సిటీ కేబుల్ ఎండీ డాక్టర్ సలీం గృహానికి రంజాన్ పండుగ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి సలీం కుటుంబ సభ్యులతో రంజాన్ పండుగలో పాల్గొని వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. బీజేపీ స్ట్రాంగ్ అయితే ఏం రావు. సోదరులు ఇదే గుర్తించుకొని వాళ్ళు న్యాయ దారిలో ఉంటారని చెప్పి సోదరులందరికీ కూడా నేను ఎమ్మెల్యేగా అయినాక నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, మందమరిలో, ఆర్కేపీలో, చెన్నూరులో 3 చోట్ల కూడా మా ముస్లిం సోదరులకు సుమారు 50 లక్షల వరకు వాళ్ళకు నిధులు కేటాయించి మనకు ఈ ఎలక్షన్స్ తర్వాత ఈ పనులు కూడా ప్రారంభమవుతుంది. మేము ముస్లిం సోదరులకు ఇదే భరోసా ఇప్పిస్తున్నాము. మీరందరూ కూడా కాకా వెంకటస్వామి గారి టైం నుంచి మీ అందరూ తెలుసు ఎట్లా వెంకటస్వామి గారు ముస్లిం సోదరుల దగ్గర ఉండేవారు, షేర్వాణి వేసుకునేవారు. వారి ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా ముస్లిం కల్చరే ఉంటుంది, ఏదైతే అందరూ కలిసి మెలిసి తిరగాలి. సో ఈ ఇంత పెద్ద ఫెస్టివల్ రోజు ముస్లిం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున రంజాన్. కాసిపేట మండలంలో పవిత్ర రంజాన్ వేడుకలను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తి శ్రద్ధలతో ఈద్గాల వద్ద ప్రత్యేక సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు రంజాన్ విశిష్టతను తెలియజేసి సందేశాన్ని వినిపించారు. రంజాన్ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ఈద్ కులాత్ పితార్ వేడుకల్లో పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా చెన్నూరు పట్టణంలో రంజాన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా సమీపంలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. 30 రోజులుగా చేస్తున్న కఠిన ఉపవాస దీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈ మాసంలో చివరి రోజున ఈద్ ఉల్ ఫితర్ జరుపుకుంటారు. పవిత్ర రంజాన్ మాసం ముగింపును సూచిస్తుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు, ముస్లిం మత పెద్దలు పట్టణంలోని ఈద్గా సమీపంలో జరిగిన ప్రత్యేక ప్రార్థన అనంతరం ఒకరికొకరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. चन्नूर से और हमारे भाइयों की तरफ से, खासकर नौजवान बुजुर्गों की तरफ से ईद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ। बल्कि हमारे सरजमीन में चन्नूर नहीं बल्कि हमारी रियासत और हमारे मुल्क के भी भाई हमारी तरफ से ईद की पुरखुलूस मुबारकबाद पेश करता हूँ। अस्सलाम वालेकुम रहमतुल्लाह। मैं अपनी तरफ से और तमाम अहले चन्नूर और बिलखुसूस मुसलमानान आलम की तरफ से अपने अहले वतन, अपने सारे भाइयों को, सारे मुल्कों को अपनी तरफ से और सारे लोगों की तरफ से ईद की बहुत बहुत బందోబస్తు చేసుకొని అంతా పీస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే సోదరులందరూ, ముస్లిం సోదరులందరూ మాకు చాలా కోఆపరేట్గా మంచిగా ఉండడం జరిగింది. వారి యొక్క సహకారంతో ఈ యొక్క బందోబస్తు పీస్ఫుల్గా చేస్తాం. అందరికీ మరొకసారి సోదరులందరూ, ముస్లిం సోదరులందరికీ अल्लाह देखिए, जब हुक्म से गजो उठा रहे हैं हम सीधा रखिए अकबर वलिल्लाहिल हम्द। वक़ाल नबी सल्लल्लाहु अलैहि वसल्लम
إن لكل قوم عيد فهذا عيدنا الله. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజారులు కొమ్మరి సత్యనారాయణ విజయ్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్రపాణి, తోట సురేష్, ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల శ్రీనివాస్ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామనవమి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీరాంపూర్ కాలనీ శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పూజారి కొమ్మరి సత్యనారాయణ విజయ్ శర్మ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్రపాణి, అధ్యక్షులు తోట సురేష్, ప్రధాన కార్యదర్శి మల్లెత్తుల శ్రీనివాస్ దంపతులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు జిల్లా సంజీవ్ కుమార్, బండి తిరుపతి, జాఫర్, సతీష్, లింగయ్య, సంపత్ తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లో మహాత్మా జ్యోతిబాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పూల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామాయంపేట పట్టణంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరపడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే మరి ఆడవాళ్ళు వంటింటికి అంకితం కాకూడదని, ఆడవాళ్ళకు కూడా ఒక స్థానం ఉండాలని చెప్పి ఆయన ఆలోచించి తన భార్య అయిన సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించి ఎంతోమంది మహిళల్లో జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిరావు పూలే. తను ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా మహిళల కోసం కానీ పేదవాళ్ళ కోసం కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మహిళలకు భారతదేశంలో ఒక ప్రథమ స్థానంలో నిలిపిన మహాత్మా జ్యోతిరావు పూలేకు మేము ఎప్పుడు కూడా రుణపడి ఉంటాము. భారతదేశంను వెలుగులోకి తీసుకురావడానికి పుట్టిన మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు ఈరోజు ఈ చెన్నూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 188వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాకా వెంకటస్వామి కుటుంబాన్ని బీజేపీ నాయకులు విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సోత్కు సుదర్శన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ట్యాంకులు కట్టించి ఇంటింటికి నీళ్లు పోయేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అదొక్కటే కాదు, మందవారి ప్రాంతానికి నీళ్లు గోదావరి వాటర్ రానప్పుడు సింగరేణి జీఎం గారితో మాట్లాడి సింగరేణి ఫైన్ లైన్ మైన్ నుంచి ట్యాంకర్లు పెట్టి బెల్లంపల్లికి 5 ట్యాంకర్లు, కాసిపేట మండలంలో ఉన్నటువంటి కాసిపేటలో 3 ట్యాంకర్లు, మందవారికి 6 ట్యాంకర్లు, మరి రామకృష్ణపూర్కు 4 ట్యాంకర్లు. ఈ ట్యాంకర్లను సొంత పైసలతో పెట్టి ఇంటింటికి నీళ్లు పోయడం జరిగింది. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీకు ఆ ఓపిక ఉంటే మందవారికి రాండి. ఏ గల్లీలో నిలబడ్డా కూడా మరి వెంకటస్వామి కుటుంబం ఏం పనులు చేసిందని చెప్తా ఉంటారు. అదొకటి. అంతేకాకుండా మీరు లేకపోతే వెహికల్ పట్టుకొని నీకు మోటార్ సైకిల్ పట్టుకొని పోయి పడవలు వేసుకొని అవతలికి నడిచిపోయేటువంటి పరిస్థితి ఉండే. గోదావరి బ్రిడ్జ్ జనరేషన్ మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. వెంకటస్వామి కాకా గారు వేయించిండ్రు. అదొక్కటే కాదు, మంచిర్యాలలో ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ వేయించిండ్రు, వెంకటస్వామి కాకా వేయించిండ్రు. రాళ్ళవాగు దగ్గర ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎవరు వేయించిండ్రు? వెంకటస్వామి కాకా వేయించిండ్రు. మరి రాయపట్నం దగ్గర వేసినప్పుడు బ్రిడ్జ్ ఎవరు వేయించిండ్రు? వెంకటస్వామి కాకా వేయించిండ్రు. మంచిర్యాల నుంచి బ్రిడ్జ్ గోదావరి నుంచి బెల్లంపల్లి వరకు గోదావరి నీటి పైప్ లైన్ లేపించి మొట్టమొదటిసారిగా గోదావరి నీళ్ళు అందించింది ఎవరు? వెంకటస్వామి కాకా చేసిండ్రు. మరి సింగరేణి కార్మికులకు 500 కోట్ల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కార్మికులు రద్దు చేయించినటువంటి ఘనత ఎవరిది? కాకాది కాదా? ఇంకా చెప్పాలా? నేను చెప్తే మరి ఇక్కడ పాత్రికేయులు ఇవన్నీ తీసుకొని టైం ఉంటుందా? మీకు తినే ఓపిక ఉంటుందా? ఇవన్నీ మాట్లాడేందుకు మీకు ఇంకొక విషయం చెప్తున్నారు. ఒక దళిత కుటుంబం అంటే చీప్ అయినా అదే మీకు? దళితుల్ని పట్టుకొని వీళ్ళు ఇక్కడ ఎందుకు చేయాలి, అక్కడ ఎందుకు చేయాలి, హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఇక్కడ వెళ్ళిపోవాలి. మరి తండ్రి ఒక కులం చేసుకున్నారు, కొడుకు ఇంకో కులం చేసుకున్నారు. నీకన్నా మానవత్వం ఉన్నదా? నీకు మాట్లాడే పద్ధతి అని అదేమన్నా తెలుగుని మాట్లాడుతున్నావా? నువ్వు ఫ్యామిలీ విషయాలు మాట్లాడతావా? నువ్వు చదువుకున్న వ్యక్తివేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు జనం దగ్గరికి పోతే అగ్రవర్ణాలు, నువ్వు అగ్రవర్ణాలు అయి ఉండి దళితుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతున్నావు. నువ్వు నీ కుటుంబంలో లేరా? నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు దళితులను పెళ్లి చేసుకున్న వాళ్ళు లేరు. వాళ్ళని చూపెట్టమంటావా? వాళ్ళు ఏం చెప్తావు? ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతావా? ఊరు నుంచి వెళ్ళగొడతావా? వాళ్ళని చంపేస్తావా? నీ దాంట్లో నీది చక్కగా ఉన్నది కానీ ఇంకోటి చెప్తున్నావా? పెట్టిపోసింది లేదు కానీ పేయంత ఊరికిందో శాస్త్రం ఉన్నది. ఇండస్ట్రీలు ఇక్కడ కడతలేదని చెప్తున్నావు. ఇండస్ట్రీలు ఎక్కడ కట్టాలనే? ఇండస్ట్రీలు ఎక్కడ? బొగ్గు బావిలకు పోయి నాట్లెత్తే వరి పడుతుందా? వరిలోకి పోయి బొగ్గు బావిలు వేస్తే బొగ్గు వస్తుందా? అది ఎక్కడ రావాలన్నా ఇండస్ట్రీలు అక్కడనే పెడతారు. మరి నువ్వెందుకు చేయలేదు? వేరే దేశాలకు పోయి, వేరే అమెరికాలకు పోయి, ఇంకా స్టేట్లు ఇంకెక్కడెక్కడికి పోయి కోట్ల కోట్లు 100 కోట్లు సంపాదించుకొచ్చావు. మరి లోకల్లో ఉట్టి పెట్టినటువంటి పెద్ద మనిషివి, నీకు ఇంగిత జ్ఞానం ఉన్నటువంటి పెద్ద మనిషివి, నువ్వెందుకు ఇక్కడ మంచిర్యాల కావచ్చు చుట్టుపక్కల పెడతలేము?
ఎవరికి దానం చేసింది లేదు, ఎవరికి పెట్టిపోతలు చేసింది లేదు, కార్యకర్తలను ఆదుకునేది లేదు. నువ్వు ఏందో పెద్ద పట్టుకొని ఒక సాధువు లెక్క బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.